చాలామంది ఇల్లు అనంటే అదొక లయబిలిటీ, ఎసెట్ కాదు అని ఫీల్ అవుతూ ఉంటారు. లయబిలిటా, ఎసెట్టా వాటెవర్ ఇట్ ఈస్ ఇదంతా పక్కన పెడితే మానవ జీవితానికి కొంప, కూడు, గూడు అండ్ బట్టలు ఇవన్నీ కూడా మినిమమ్ థింగ్స్ అన్నట్లు. సో, వీటిని అట్‌లీస్ట్ మనం ఎఫర్ట్ చేస్తే బావుండు అని చెప్పేసి మనుషులం అందరం కూడా అనుకుంటాం. సో, అందులోపల మెయిన్ వచ్చేసి హౌస్. ఒకప్పుడు హౌసెస్‌తో కంపేర్ చేస్తే ఇప్పుడు చాలా వరకు కూడా ఎస్పెషల్లీ మిడిల్ క్లాస్ కానియండి, అప్పర్ మిడిల్ క్లాస్ కానియండి, కొంచెం ఎఫర్ట్ చేయలేని ప్రైసెస్ అయితే ఇంక్రీజ్ అయ్యాయి. సో, ఈరోజు టాపిక్ ఏంటి అంటే యూఎస్ఏలో హెచ్-1బీల మీద హౌసెస్ తీసుకుంటే ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి అని చెప్పేసి. ఇది నాట్ ఓన్లీ ఇన్ యూఎస్ఏ ఈవెన్ ఇండియాలో ఉన్న వాళ్ళకి కూడా సేమ్ అప్లై అవుతది. బట్ కాన్స్ అనేవి డిఫరెంట్‌గా ఉంటాయి. సో, బట్ ప్రోస్ అనేవి సేమ్. ఇండియాలో హౌస్ తీసుకున్నా కూడా సేమ్ అలానే ఉంటది. సో, దాని నుంచైతే ఈరోజు నా ఒపీనియన్ షేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఫైనల్‌గా నాకేమనిపిస్తది, ఎస్పెషల్లీ యూఎస్ఏలో హౌస్ గురించి అనేది కూడా చెప్తాను. అండ్ కొత్తగా మన ఛానెల్‌ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకైతే లైక్ చేయండి. ఎవరికైనా యూజ్ అవుతదనుకుంటే షేర్ చేయండి. అండ్ మీ యొక్క ఒపీనియన్స్‌ని కూడా తప్పకుండా కామెంట్ చేయండి. మీరేమనుకుంటున్నారో హౌసెస్ గురించి? లయబిలిటీ అనుకుంటున్నారా? ఎసెట్ అనుకుంటున్నారా? అట్‌లీస్ట్ రెంట్‌కుంటేనే సరిపోతది. మరి అంత ఎఫర్ట్ చేయలేము. మరి అప్పుల లోపలికెళ్ళిపోవడం ఎందుకు అని అనుకుంటారా? ఎలా అనేది తప్పకుండా అయితే కామెంట్ చేయండి. సో, ఇంకా మనుషులం ప్రతి ఒక్కరం కూడా ఒక హౌస్ ఉంటే బావుంటది. మనకంటూ ఓన్‌గా అనేది ఉంటది. ప్రెజెంట్ ఈవెన్ యూఎస్ఏ కానియండి, హైదరాబాద్ కానియండి, ప్రైజెస్ విషయంలో ఎక్కడ కూడా తక్కువైతే లేదు. ఈవెన్ హైదరాబాద్‌లో కూడా సేమ్ ప్రైజెస్ ఉన్నాయి. ఆల్మోస్ట్ యూఎస్ఏలో కొంచెం ఇండియన్స్ మరీ ఎక్కువగా ఉన్న చోట కాకుండా కూడా కొంచెం ఇండియన్ ఫ్యామిలీస్ ఉన్న చోట, కొన్ని ఇండియన్ కమ్యూనిటీస్ ఉన్నటువంటి చోట అక్కడ ఎంత ప్రైజెస్ అయితే ఉన్నాయో, ఈవెన్ హైదరాబాద్‌లో ఒక హై రైజ్ అపార్ట్‌మెంట్ లోపల సేమ్ ప్రైజెస్ ఉన్నాయి. పెద్దగా డిఫరెన్స్ ఏమి కూడా లేదు. ఈవెన్ ఇప్పుడు హైదరాబాద్ కూడా అంతా కూడా హై రైజ్ బిల్డింగ్స్ తోటి చాలా డెవలప్ అవుతుంది. ఎస్పెషల్లీ తెల్లాపూర్, నల్లగండ్ల, మోకిల, కొంపల్లి, నియోపోలిస్, ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్, గోపనపల్లి ఇలా చాలా రకాల ప్లేసెస్ లోపల ఈ మధ్యన హై రైజ్ బిల్డింగ్స్ తెల్లాపూర్ ఇలా ఒక టాప్ టైర్ 1 బిల్డర్ అయితే అట్‌లీస్ట్ మనము రెడీ టు మూవ్ ఎళ్ళాలి ఒక ఫ్లాట్ అని అనుకుంటే. అంటే ఇండివిడ్యువల్ కాదు, జస్ట్ ఫ్లాట్ అంటేనే 2,00,00,000 చెప్తున్నారు. టైర్ 1 బిల్డర్స్. మనం రెడీ టు మూవ్ అయితే మినిమమ్ అది కూడా ఇంకా సేఫ్టీని బట్టి ఇంత పెరుగుతది. మనం హై రైజ్ అంటే హైకి వెళ్తున్న కొద్దీ ఇంత ప్రైజెస్ పెరుగుతూ ఉంటాయి. సో, అట్‌లీస్ట్ ఏంటి అంటే మనం ఒక 2,00,00,000 ఉంటేనే అట్‌లీస్ట్ మనం ఎఫర్ట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపించొచ్చు అన్నట్లు. ఈవెన్ ఇంకా యూఎస్ఏలో కూడా అంతకు మించిన ప్రైజెస్ అంటే సరే ఏరియాని బట్టి డిఫరెంట్‌గా ఉంటది. అది వేరే కానీ మనం 3-4 లోపల ఒక ఇండివిడ్యువల్ హౌస్ విత్ 4 బెడ్‌రూమ్స్, విత్ 5 బెడ్‌రూమ్స్ తోటి కూడా హౌసెస్ వస్తూ ఉన్నాయి యూఎస్ఏలో. సో, ఇండియాకి అండ్ యూఎస్ఏకి పెద్దగా డిఫరెన్స్ అయితే మనం ఏమి చెప్పలేం. అండ్ ఎప్పుడైనా కూడా హౌసెస్ తీసుకునేటప్పుడు ఒక రూల్ ఉంటది చూసారా? 3-20-30 రూల్ అని చెప్పేసి. దానిని ఆల్మోస్ట్ ఫాలో అవ్వాలి. అది ఫాలో అవ్వకపోతే అది ఇండియా అయినా కానియండి, యూఎస్ఏ అయినా కానియండి ఎక్కడైనా కూడా అప్పుల పాలవ్వడం గ్యారంటీ అన్నట్లు. అంటే అసలు మేము ఎఫర్ట్ చేయలేకపోతున్నాము. ఇండియాలో ఇల్లు ఎఫర్ట్ చేయలేకపోతున్నాము. యూఎస్ఏలో ఎఫర్ట్ చేయలేకపోతున్నాము. హౌసెస్ కొన్న తర్వాత అప్పులవుతున్నాయి. సో, ఇదంతా కూడా డిఫరెంట్ అన్నట్లు. అంటే అట్‌లీస్ట్ ఒక ఫినాన్షియల్ కాలిక్యులేషన్స్ ఉంటాయి. చెప్పా కదా! 3-20-30 రూల్ అని చెప్పేసి. ఇప్పుడు ఇండియాలో మనం ఒక హౌస్ అంటే మన యొక్క సాలరీ అంట ఇయర్‌లీ ఒక 15,00,000 అని అనుకుంటే దాన్ని ఇంటూ 3 ఏసుకోవాలి. అంటే 45,00,000. మనం ఒక 45,00,000 ఇల్లు మాత్రమే ఎఫర్ట్ చేయగలము. అంటే మనం ఎలాంటి అప్పుల్లోకెళ్ళిపోకుండా కొంచెం ఫ్లెక్సిబిలిటీగా అంటే ఒక 45,00,000 వరకు మనం ఇల్లు తీసుకోవాలి అనేది ఒక రూల్ ఉంటది. దానికి ఎవ్రీ మంత్ ఒక 30,000 పే చేయడము. అండ్ మనం ఆ ఇల్లు మన చేతికొచ్చేలోపు 50,00,000-60,00,000 వరకు మనం ఈఎంఐయే పే చేస్తూ ఉంటాం. సరే, ఏదైనా కూడా ఏంటంటే అదొక రూల్ ఉంటది. దానివల్లన ఏంటంటే మనం ఎలాంటి అప్పుల పాలవ్వకుండా కొంచెం ఫ్లెక్సిబుల్‌గా మనం ఒక లైఫ్ లీడ్ చేయగలం అన్నట్లు. ఎందుకంటే ఆ కాలిక్యులేషన్స్ లోపల మనం బయట రెంట్‌కుంటే ఎలా ఉంటది, ఓన్ హౌస్ అయితే ఎలా ఉంటది, ఇయంతా కాలిక్యులేషన్స్ అది ఓకే. దెన్ ఓకే. ఎందుకంటే మళ్ళీ తర్వాత దాని యొక్క ప్రైజెస్ ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి కాబట్టి, సో, అలాంటి రూల్ కొంచెం ఫినాన్షియల్ కాలిక్యులేషన్స్ అనేవి తప్పకుండా తెలిసుండాలి. అది ఎక్కడ హౌస్ తీసుకున్నా. మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ మనకొచ్చే సాలరీ కంటే ఎక్కువగా ఈఎంఐలు పెట్టుకుంటే ఎక్కడైనా కూడా కష్టంగానే ఉంటది. అది ఏ కంట్రీ అయినా కూడా. సో, ఇంకా హెచ్-1బీల మీద హౌసెస్ తీసుకోవడం అనేది యూఎస్ఏలో లీగలే. అంటే మనం యూఎస్ సిటిజన్స్‌ని కాకపోయినా కూడా మనం ఇక్కడ ఏదైనా కూడా ఒక ప్రాపర్టీనైతే కొనుక్కోవచ్చు. అందులోపల ఫస్ట్ వన్ అంటే ప్రోస్ చెప్తున్నాను నేను. మనకి ఫస్ట్ వన్ ఏంటి అంటే ఎప్పుడైనా మనం ఇక్కడ హౌస్ రెంట్ తీసుకున్నాం అనుకోండి, ఒక వెల్తీ బిల్డింగ్. అంటే ఎవ్రీ మంత్ కూడా మనం మోర్ట్‌గేజ్ పేమెంట్ అలా కడుతూ ఉంటాము. మనకంటూ ఒక ఎసెట్ ఉన్నట్లుగా ఉంటది. అండ్ ఎవ్రీ ఇయర్ కూడా దాని యొక్క అప్రిషియేషన్ అనేది పెరుగుతూ ఉంటది. అంటే మరి మనం ఇండియా అంత కంపేర్ చేసుకోలేము. ఇండియాలో అయితే కొంచెం హైగా పెరుగుతుంటది గానీ,
యూఎస్ఏలో కొంచెం తక్కువ అట్‌లీస్ట్ ఒక 3%, 5% అండ్ లొకేషన్‌ని బట్టి 7% ఇలా దాని యొక్క వాల్యూ అనేది పెరుగుతూ ఉంటది. సో, రెంట్‌కున్నప్పుడు ఏంటి అంటే దాని యొక్క వాల్యూ మనకసల ఎసెట్టే ఉండదు కదా! సో, ఏమి కూడా ఉండదు. సో, హౌస్ తీసుకుంటే అదొక పాజిటివ్ ఉంటది. అండ్ సెకండ్ వన్ ఏంటంటే, ఎప్పుడైనా మనము ఎవ్రీ ఇయర్ కూడా ఈ టాక్స్ రిటర్న్స్ అవి చేసేటప్పుడు ఏంటంటే, మనం ఇలా కడుతున్నాము అని చెప్పేసి ఆ ఇంట్రెస్ట్ అవి చూపించినప్పుడు, అందులోపల చాలా వరకు కూడా మనకి మనీ అనేవి సేవ్ అవుతుంటాయి. అంటే టాక్స్ రిటర్న్స్ చేసేటప్పుడు కొంచెం మనీ సేవ్ చేసుకోవచ్చు అన్నట్లు. మనకి హౌస్ గనుక ఉంటే ఓన్‌ది. ఎందుకంటే అవి చూపిస్తాం కాబట్టి. అదొక పాజిటివ్ ఉంటది. అండ్ నెక్స్ట్ వన్ ఏంటంటే, యూఎస్ఏలో స్కూల్స్‌ని బట్టే చాలా వరకు హౌసెస్ యొక్క రేట్లు అవన్నీ కూడా డిసైడ్ అవుతూ ఉంటాయి. అట్‌లీస్ట్ మనకొక ఓన్ హౌస్ ఉంది అని అనుకోండి. కొంచెం హై క్వాలిఫైడ్ స్కూల్స్ ఏవైతే ఉంటాయో అక్కడ కొంచెం ఈజీగా మనము పిల్లలకు కూడా కొంచెం మంచి బెనిఫిట్ ఒకటి ఉంటది. సో, యూఎస్ఏలో అదొక పాజిటివ్‌నెస్ ఉంటది. అండ్ నెక్స్ట్ వన్ ఏంటి అంటే ఎవ్రీ ఇయర్ కూడా హౌస్ యొక్క కాస్ట్ అనేది యూఎస్ఏలో అంటే రెంట్‌కున్నప్పుడు చాలా వరకు కూడా ఇంక్రీజ్ అవుతుంది. నేను ఆల్రెడీ చాలా సార్లు చెప్పాను కదా! ఒకప్పుడు $500 ఇది మేముండేది పెద్ద సిటీ ఏమి కాదు చాలా సార్లు చెప్పాను. ఇది నార్మల్‌గా ఉండే ఇక్కడే ఇప్పుడు ప్రెజెంట్ వచ్చేసి 1200 వరకు కూడా రెంట్స్ ఉన్నాయన్నట్లు. సో, చాలా వరకు కూడా రెంట్ అనేది యూఎస్ఏలో చాలా ఎక్కువగా పెరిగిపోయింది. అలా కాకుండా ఒక ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ తోటి ఒక హౌస్ తీసుకున్నామనుకోండి, ఇంకా ఇట్లా ప్రతి ఇయర్ కూడా హౌస్ రెంట్ పెరగడం అలాంటిది ఏది కూడా ఉండదు. అండ్ ఫైనల్‌గా మనకేంటంటే కొంచెం బెటర్ మనకంటూ ఒకటి ఎసెట్ ఉన్నట్టుగా ఉంటది. అండ్ మనకంటూ ఒక ఓన్ హౌస్ ఉన్నట్లుగా ఉంటది. సో, అదొక పాజిటివ్ అన్నట్టు. అదే రెంట్‌కున్నట్లయితే మనకి ఎసెట్ ఉండదు. ఎవ్రీ ఇయర్ కూడా కాస్ట్ అనేది పెరుగుతూ ఉంటది. అండ్ నెక్స్ట్ మనం ఒకవేళ ఇండియాకెళ్ళిపోవాలి అని అనుకున్నా, దెన్ ఓకే. ఆల్‌మోస్ట్ 10 ఇయర్స్, 15 ఇయర్స్ ఇక్కడ ఉన్నాము అని అనుకున్నా కూడా, అది ఎవరైనా రెంట్‌కిచ్చుకొని మనము మీడియేటర్స్ ఉంటారు కదా! సో, వాళ్ళతోటి ఒక పాసివ్ ఇన్‌కమ్ మేనేజ్‌మెంట్ చేసేవాళ్ళుంటారు. దాంతోటి ఒక పాసివ్ ఇన్‌కమ్ అనేది మనం జనరేట్ చేసుకోవచ్చు. సో, ఇవన్నీ కూడా ప్రోస్ అంటే పాజిటివ్స్ అన్నట్లు. మనం యూఎస్ఏలో హౌస్ తీసుకుంటే ఆల్‌మోస్ట్ ఇండియాలో కూడా ఎవ్రీ ఇయర్ కూడా ఇంటి యొక్క రేట్లు చాలా విపరీతంగా పెరిగిపోతాయి ఇండియాలో. సో, అక్కడ కూడా పాజిటివే. బట్ ఈఎంఐస్ అవన్నీ కూడా మనం ఎంత ఎఫర్ట్ చేయగలము, ఎంత లోన్ అయితే మనకి మెంటల్ స్ట్రెస్ లేకుండా ఉంటది. అదొకటి చూసుకోవాలి. జస్ట్ ఇంక చూడగానే బావుంది కదా! ఇంకొక 10,00,000 ఎక్కువ పెడితే ఇంకొంచెం పైకెళ్ళిపోతాం. ఇంకో 10,00,000 పెడితే ఇంకొంచెం పైకెళ్ళిపోతాం. ఐ మీన్స్ హై రైజ్ లోపల దెన్ ఇంకొంచెం బావుంటది. ఇంకొంచెం వ్యూ బావుంటది. అది బావుంటది. ఇది బావుంటదని చెప్పేసి మనం ఎక్కువకెళ్ళిపోయాము అని అనుకోండి, ఫైనల్‌గా ఇబ్బంది పడాల్సిందుంటది. సో, మనం ఒక క్యాలిక్యులేషన్ ఉండాలి. ఒక రూల్ ఫాలో అవ్వాలి. సో, మనం ఎంత ఎఫర్ట్ చేయగలం, అది ఎంత లోపల ఒక 5, 10 లాక్స్ అటు ఇటు అయినా పెద్ద ప్రాబ్లమ్ లేదు గానీ, మరీ ఓవర్‌గా అయితే ఎళ్ళకూడదు. నెక్స్ట్ వన్ కాన్స్ అంటే ఏవైతే కొంచెం నెగెటివ్స్ అంటే, ఫస్ట్ వన్ వచ్చేసి ఇక్కడ జాబ్స్ ఎన్ని రోజులుంటాయో తెలీదు. అండ్ ప్రెజెంట్ ఇంకా ఏఐ అని, అదని, ఇదని అసలెప్పుడు ఉంటాయో, ఎప్పుడు పోతాయో తెలీదు. యూఎస్ఏలో జాబ్ పోయిన తర్వాత మనం హెచ్-1బీల మీద ఉండి హౌస్ తీసుకుంటే వితిన్ 2 మంత్స్‌లో గనుక మనకి వేరే చోట జాబ్ వచ్చింది అని అనుకోండి. దెన్ ఓకే. మళ్ళీ అలానే నడిచిపోతది. పెద్ద ప్రాబ్లమ్ లేకపోయినా కూడా. సడెన్‌గా గనుక జాబ్ గనుక పోయింది. మనకసలు 2 మంత్స్‌లో వేరే ఏ జాబ్ కూడా దొరకలేదు అని అనుకోండి. అప్పుడంతలో అప్పుడే హౌసెస్‌ని అమ్ముకోవడం అది పెద్ద మెంటల్ స్ట్రెస్ ఉంటది. కొంతమంది అటో ఇటో ఇంకొద్ది రోజులు మేనేజ్ చేద్దాం అనుకున్నా కూడా అంత లోన్స్ కట్టుకుంటూ అలా మేనేజ్ చేయడం అంటే అది చాలా పెద్ద వరకు కూడా కష్టంగా ఉంటదన్నట్లు. ఎందుకనంటే అట్‌లీస్ట్ $3,000 మినిమమ్ లేకుండా ఉండదు ఈఎంఐ. 4, 5,000 చాలామంది ఉంటారు గానీ నేను జస్ట్ చెప్తున్నాను. సో, ఎలాంటి జాబ్ లేకుండా అంత ఎవ్రీ మంత్ కట్టడం అంటే అది చాలా వరకు కూడా కష్టం. సో, ఇప్పుడు జాబ్ పోయింది. వైఫ్ వాళ్ళు కూడా ఎలాంటి జాబ్ లేదు. సో, ఎట్లైనా వీసాలు కూడా షిఫ్ట్ అవ్వదు. అలాంటప్పుడు ఇంక తప్పకుండా ఇండియాకెళ్ళిపోవాల్సిందే. సో, ఆ టైంలో ఎంతటో అంతట అమ్ముకొని ఎళ్ళిపోవాల్సొస్తది. అప్పుడు చాలా వరకు నష్టాలను ఎదుర్కొంటారు. సో, అది చాలా వరకు బిగ్గెస్ట్ నెగెటివ్. అందుకోసమే హెచ్-1బీల మీద ఉన్నప్పుడు హౌస్ కొనకుండా ఉంటేనే బెటర్ అని జెప్పేసి కొంతమంది అనుకుంటారు. బట్ కొంతమంది ఎఫర్ట్ చేయగలం అనుకున్న వాళ్ళైతే తీసుకుంటారు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటి అంటే వీసా అన్‌సర్టెనిటీ వలన బయట కొన్ని బ్యాంక్స్ గూడా లోన్స్ ఇవ్వడానికి అంత ఇంట్రెస్ట్ చూపించవు. ఇక్కడ కూడా అంటే కొన్ని సిటీస్‌లలో అట్‌లీస్ట్ 20% ఈవెన్ మనం ఇండియాలో ఎలా అయితే కడతామో డౌన్ పేమెంట్ 20% ఇక్కడ కూడా కట్టాల్సిందుంటది. సో, అది ఉంటే ఓకే. లేదు అనంటే కొంచెం హై ఇంట్రెస్ట్ రేట్స్ తెచ్చుకోవాల్సిందుంటది. సో, అదొక బర్డెన్ పడతది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటంటే రీసెంట్ టైమ్ లోపల ఎఫ్‌హెచ్‌ఏ లోన్స్ అనేది ఉండేది. సో, అది కూడా వీసా హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎఫ్‌హెచ్‌ఏ లోన్స్ కూడా ఇవ్వడం మానేశారు. సో, ఈ డౌన్ పేమెంట్ ఆ టైం లోపల అది కూడా కొంచెం కష్టం అనిపిస్తది. అంటే లిమిటెడ్ లోన్ ఆప్షన్స్ ఉండడం కూడా కొంచెం ఇబ్బంది. అండ్ నెక్స్ట్ వన్ మేనేజ్‌మెంట్ కూడా. అంటే
ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాకెళ్ళిపోయి ఇక్కడ మేనేజ్ చేద్దాం అనుకున్నా కూడా ఆ మేనేజ్మెంట్ దానికి కూడా ప్రైజెస్ అనేవి ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. అండ్ మనం ఇక్కడ వచ్చేసి చూసుకోలేము. సరే మనం ఏదైనా మేనేజ్ చేద్దామంటే అలా చేయలేము. సో, అది కూడా ఒక నెగెటివ్ అన్నట్లు. అంటే ఇక్కడ ఆల్మోస్ట్ చాలా వరకు అమ్మేసుకొని వెళ్ళిపోతారు. కొంతమంది మాత్రం ఉంచుకుంటారు. బట్ ఫైనల్‌గా మేము ఇంకా యూఎస్ఏలోనే సెటిల్ అయిపోతాము అండ్ ఇక్కడే ఉంటాము అని అనుకుంటే డెఫినిట్‌గా ఒక హౌస్ అనేది ఉండాలి అని ఉంటది ఎవరికైనా. అది ఎఫర్ట్ చేయగలరు. అండ్ అమెరికన్ పీపుల్‌తో కంపేర్ చేస్తే ఇండియన్సే ఈజీగా ఎఫర్ట్ చేయగలరు యూఎస్ఏలో ఒక హౌస్‌ని. అమెరికన్స్‌కి కొంచెం కష్టం. ఎందుకంటే అంతంత పెట్టి వాళ్ళు చాలా వరకు కూడా హౌసెస్ తీసుకోవడం కష్టం. బట్ ఇండియన్స్ అండ్ కొంచెం ఎలాగో వీసాల మీద ఉన్నా కూడా మంచి సాలరీసే ఉంటాయి. పర్లేదు కాబట్టి కొంచెం ఎఫర్ట్ చేయగలరు. సో, వాళ్ళే తీసుకుంటే ఆ ఎఫర్ట్ చేసేటప్పుడు కూడా ఏంటంటే మన సాలరీ ఎంత, మనం ఏ రూల్ కింద అప్లై అవుతాం, మనం ఎంత పెట్టగలము అండ్ అంతా కూడా ఒకటే బాస్కెట్‌లో పెట్టకూడదు. అంటే అంతా తీసుకొచ్చి హౌస్ మీదనే ఇన్వెస్ట్ చేస్తాను అలా అంటే కూడా బావుండదు. అంటే అది కూడా మనకి లైఫ్‌లో కొంచెం అన్‌సర్టెనిటీ ఏర్పడతది. సో, అది కూడా ఒకటి చూసుకోవాలి. మనం ఎంత ఎఫర్ట్ చేయగలమో అందులోపల కొంత వరకు ఇంకో బాస్కెట్‌లోకెళ్ళిపోవాలి మనీ. సో, అప్పుడు మాత్రం కొంచెం ఈజీ అయిపోతదన్నట్లు. సో, ఇలాంటివి చాలా క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. బట్ ఫైనల్‌గా హెచ్-1బీ మీద హౌస్ అనంటే నాకైతే రెంట్‌కుంటేనే బెటర్ ఏమో అనిపిస్తది. సరే అంటే మేమొచ్చినప్పటికి ఇప్పటికి చాలా వరకు హౌస్ రెంట్ పెరిగినా కూడా హ్మ్. ఓకే. అంటే సేవింగ్స్ లోపల కొంచెం తక్కువ అవుతున్నా కూడా అంటే ఇంక మాది డిఫరెంట్ లెండి. మేము ఎలాగో ఇక్కడ ఉండమనేది తెలుసు కాబట్టి మేమేం అంటే ఫ్యూచర్‌లో ఇండియాకే మూవ్ అవుతాం అనేది తెలుసు కాబట్టి మేమేమి తీసుకోవాలి అలాంటి ఆలోచనతో లేము. బట్ కొంతమందికి ఇక్కడే సెటిల్ అవ్వాలి అనేది ఉంటది కాబట్టి వాళ్ళు డెఫినిట్‌గా అలానే ఆలోచిస్తారు. సో, నా ఆలోచనతోటైతే కంపేర్ చేయలేను. బట్ నేను బయట చూస్తుంటా కాబట్టి నాకైతే మేము రెంట్‌కున్నప్పుడే బెటర్‌గా ఉంది అనిపిస్తది. వాళ్ళకి ఇంట్లో అవి ఇవి మళ్ళీ ఎక్స్‌ట్రాగా ఎక్స్‌పెన్సివ్ అవుతూనే ఉంటాయి. ఏదో ఒకటి ఎక్స్‌పెన్సెస్ అవుతూనే ఉంటాయి. బట్ మాకేంటి అంటే మాకేదైనా ప్రాబ్లమ్ వచ్చిందంటే వాళ్ళకి కాల్ చేస్తే మొత్తం వచ్చి రిపేర్ చేసి ఎళ్ళిపోతారు. మేమేం పే చేయము. సో, కొంచెం నాకు రెంట్‌కయితేనే కొంచెం బెటర్‌గా ఉంటదేమో యూఎస్ఏలో. అది కూడా అపార్ట్‌మెంట్‌లలో అయితేనే ఇంకా బావుంటది. ఇండివిడ్యువల్ అయితే అదో పెద్ద తలకాయ నొప్పి. మళ్ళీ గడ్డి పీక్కోవడం ఇది అదే పెద్ద టైమ్ వేస్ట్ పననిపిస్తది. అంటే లైఫ్ అంటే ఇండియాలోనే ఉంటది. అంటే చాలా అంటే మనం ఎంతైతే సంపాదిస్తామో దానికి కొంచెం ఎఫర్టబుల్‌కి అండ్ ఒక పని వాళ్ళు కానియండి, ఏదైనా హెల్త్ కానియండి, ఏదైనా కూడా అంటే ఎలా చూసినా కూడా ఇండియాలోనే బావుంటదిలెండి. కానీ ఇండియాలో అంత బావుండాలి అని మనకు అనిపియాలి అంటే కొంచెం బ్యాంక్ బ్యాలెన్స్ ఉండాలి. ఆ బ్యాంక్ బ్యాలెన్స్ ఉండాలి అంటే అది వేరే కంట్రీలో ఉంటేనే సాధ్యమైతది. ఇదే ప్రాబ్లమ్. ఎస్పెషల్లీ వేరే కంట్రీలో సినిమా డైలాగ్ ఉంటది కదా! ఉండడానికి పనికిరాదు, వదలడానికి మనసు రాదు అన్నట్లుగా సేమ్ అలానే ఉంటది. ఇక్కడేంటి అంటే ఏది ఎఫర్ట్ చేయలేము. అలా నడిచిపోతూ ఉంటది. ఇండియాలో అన్నీ ఎఫర్ట్ చేయగలం. మంచి లైఫ్ ఉంటది. ఆ మంచి లైఫ్ ఉండాలంటే మనీ ఉండాలి. ఆ మనీ ఎక్కడుంటాయంటే ఇక్కడుంటాయి. సో, అదే పెద్ద ప్రాబ్లమ్. ఇంత దీని గురించి ఫ్యూచర్‌లో ఇంకా మంచి మంచి వీడియోస్ చేస్తాను. ఒక కాన్సెప్ట్ అయితే ఉంది. సరే రేపు మరో మంచి వీడియోతో కలుద్దాం. బాయ్ బాయ్.